దీన్ని అంగరంగ వైభవం జరుపుకుంటున్నారు. కానీ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అసలు ఆ పండగనే ఊసేయలేదు. ఎందుకంటే పూర్తిగా ఇంకా వరద ముంపులోనే, వరద నీటిలోనే వాళ్ళంతా ఉండడంతో పండగ వాతావరణం ఎక్కడా కనబడట్లేదు. ఎందుకంటే దాదాపు వారం రోజులు వరద నీటిలో ఉన్నటువంటి వాళ్ళంతా ఇప్పుడిప్పుడే కొంత వరద తగ్గుముఖం పట్టడంతో ఇల్లుని క్లీన్ చేసుకోవడం, ఇంటి సామాన్లు తడిసిపోయిన సామాను బయట పెట్టుకోవడం చేస్తున్నారు. ప్రస్తుతం నేను సింగనగర్ ప్రాంతంలో ఉన్నాను. ఒకసారి చూస్తే కానీ ఇంకా ఇళ్లలోనే నీళ్లు ఉన్నాయి. నిదానంగా బయటికి వెళ్తున్నాయి. కొంత వరద నిన్న రాత్రి కొంత తగ్గుముఖం పట్టడంతో కొంత వాటర్ బయటికి వెళ్తుంది. ఒకసారి ఇక్కడ లోపల ఒకసారి సిచ్యువేషన్ చూస్తే పండగ పూట జనరల్గా ఎక్కడైనా కనబడేది ఏంటంటే వినాయక చవితి రోజు దేవుడు పటాలు పెట్టుకుని పూజ చేసుకుంటారు. వినాయకుడు పూజ చేసుకుని ఎలాంటి విఘ్నాలు లేకుండా చేయాలి. కానీ ఆ దేవుడు పటాలు కూడా వరదకి ఏ విధంగా కొట్టుకొచ్చాయో మనం చూస్తున్నాము. ఇళ్లలో ఉన్న దేవుడి పటాలన్నీ కూడా ఈ విధంగా బురదలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. వినాయక చవితి పండగ అంటే ఎంతోమంది అంటే 9 రోజుల పాటు నవరాత్రులు జరుపుకుని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే పండగ ఈరోజు దేవుళ్ళ ఫోటోలన్నీ కూడా ఈ వరదలో ఏ విధంగా బురదలో చిక్కుపోయో మనకు చూస్తే కనుక కనకదుర్గమ్మ వారి ఫోటో మనం చూస్తున్నాము. మొత్తం దేవుళ్ళ ఫోటోలన్నీ కూడా చెల్లాచెదిరైపోయాయి. దేవుడి మండపాలన్నీ కూడా పూర్తిగా వరదలో మునిగిపోయిన పరిస్థితి. కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడదామా ఏంటి అంతా ఈరోజు వినాయక చవితి గతంలో మీరు బాగా జరుపుకుని ఉంటున్నారు, ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి ఏంటి? ఇంకేం చేస్తామండి, ఆ దేవుడు మాకు ఈ సంవత్సరం చేయాలని లేదని రాసిందని అనుకోని ఊరుకోవడమే. కనీసం వాటర్ సప్లై లేదు. మెయిన్ ఏదో రకంగా క్లీన్ చేసుకొని పెట్టుకుందామన్నా ఎదురింట్లో అయినా మోటార్లు పని చేయట్లేదు, కరెంట్ మొన్న ఇచ్చారు, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటామండి. ఇంకా ఏం చేస్తాం, సామాన్లన్నీ తడిసిపోయినాయి. ఎవరం ఎక్కడెక్కడ కాకపోతే మనుషులు అందరం ఒక గూట్లో ఉన్నాం ఎదురింట్లోని, అంతే. సామాన్లన్నీ వదిలేసాం. మొత్తం మునిగిపోయిందా మీ ఇల్లు? మొత్తం మునిగిపోయిందండి. బీరువాలు సగం దాకా వచ్చేసింది. మిషన్లు నేను టైలరింగ్ చేసుకుంటాను, నా 2 మిషన్లు కూడా మునిగిపోయినాయి. బట్టలు అన్నీ మునిగిపోయినాయి. ఒకటని కాదు, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్లు, డబుల్ కాట్లు, పడుకోవడానికి కూడా మంచం రాకుండా అయిపోయింది. దేవుని పూజించుకోవడానికి కూడా అవకాశం లేదు మీకు ఇప్పుడు? లేదండి. మీరు చెప్పండి అమ్మా, ఏంటి పటాలు కూడా, దేవుడి పటాలు కూడా బురదలో ఉండిపోయాయి ఈరోజు వినాయక చవితి? అదేనండి, ఇంకా అందరి పరిస్థితి అంతేనండి. ఇంకా నీళ్లు లేక అట్లా క్లీన్ చేయాలంటే ముందు వాటర్ ఉండాలి కదండి. ఇంకేం చేయాలంటే ఆ బురద నీళ్ళతోటే మేము కొద్దిగా ఏదో అట్లా వాడుకుంటున్నాం. ఇంకా పూజలు ఏం చేసుకుంటాం, అన్నీ కొట్టుకుపోయి అన్నీ ఎట్లా అంటే అట్లా ఉన్నాయి. చాలా ఇబ్బంది పడుతుందండి. తినడానికి కూడా ఇటు ఏమి రావట్లేదు, ఫుడ్కి కూడాను. అదండి, ఇంకేం చేసుకుంటా అంటే పూజ చేసుకునేలాగా ఉందా? ఇంకా మాకు స్నానానికే నీళ్ళు లేవు, తాగడానికి కూడా నీళ్ళు ఉండట్లేదు. అది ఇది పరిస్థితి. ఒకసారి దేవుడి పటాలను కూడా తీద్దాము. అమ్మవారి ఫోటో మనకి ఇక్కడ కనబడుతుంది కదా, ఇలా బురదలో కొట్టుకుపోయిన పరిస్థితి. ఎక్కడా కూడా సింగనగర్ మొత్తం ఇదే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే బురదమయమైపోయింది. ఆ దేవుడి పటాలు మొత్తం కూడా బురదమయంలో చిక్కుకుపోయిన పరిస్థితి సింగనగర్ ప్రాంతంలో ఉంది. నిజంగా అత్యంత దారుణమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే మొత్తం కోల్పోయి వాళ్ళంతా నిరాశ్రయులుగా మిగిలారు. ఉన్న సామాను కొట్టుకుపోయింది. పూజ గదిలోకి మొత్తం వరద నీరు వచ్చేసి బురదమయం అయిపోయిన పరిస్థితి. ఒకవైపున విజయవాడలో చాలా ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా వినాయక చవితి జరుపుకున్నా, కానీ ఇక్కడ సింగనగర్ పరిస్థితి ప్రాంత ప్రజలు మాత్రం పండగ లేదని చెప్పాలి. ఈ వరద ఉధృతి ఈసారి వినాయక చవితి లేకుండా చేసిందని ఖచ్చితంగా చెప్పాలి. నిజంగా అత్యంత దారుణమైన పరిస్థితులు మనకి సింగనగర్ ప్రాంతంలో కనబడుతున్నాయి. వరద తగ్గడంతో మొత్తం కూడా ఒక్కసారి లోపలికి వెళ్ళి చూపిస్తే కనుక వరద మొత్తం ఇదంతా కూడా బురదతో చిక్కుపోయినటువంటి, ఒకసారి చూస్తే కనుక బురదతో చిక్కుపోయిన పరిస్థితి. పూజా మండపాలు అన్నీ కూడా ఈ విధంగానే చిక్కుకుపోయినాయి. ఒకసారి అటు చూస్తే కనుక మీకు విజువల్స్లో కనబడుతుంది. మొత్తం ఇళ్ళన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుందాం అనుకున్నాం, కానీ ఈ వరద రూపంలో మాకు వినాయక చవితి లేకుండా చేశారని ఇక్కడ ఉన్న మహిళలు కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. లోపల దృశ్యాలు మనం చూస్తున్న చీకటిమయంగా ఉంది పూర్తిగా. అంటే విద్యుత్ పునరుద్ధరణ జరిగింది, కానీ బురద మొత్తం కూడా ఏ విధంగా చిక్కుందో మనకి చూస్తే కనుక పూర్తిగా బురదలో ఉన్నటువంటి ఇల్లు మనం చూస్తున్నాము. పూర్తిగా బురదమయమైనటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ పూర్తిగా వినాయక చవితి రోజు ఇక్కడ ప్రజలకి పండగ వాతావరణం అనేది లేదు. పూర్తిగా అంటే ప్రాణాలను దక్కించుకున్నాం చాలు అదే ఒక భావనలో ఉన్నారు. కనీసం తినడానికి తిండి కూడా లేక గత 4 రోజులు ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు కొంత
కొంచెం ప్రభుత్వం ఫుడ్ని అందించడంతో అవే తింటున్నామని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. వినాయక చవితి పండగ అంటే ఇక్కడ సింగనగర్ ప్రాంతంలో భారీగా జరుపుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ వరద రూపంలో ఇక్కడ వీళ్ళకి వినాయక చవితి లేకుండా చేసిందని చెప్పాలి. ప్రస్తుతానికి చాలామంది మహిళలు బురదను తొలగించే పనిలో ఉన్నారు. తాగడానికి నీళ్ళు లేవు, ఇంకా పండగలు ఏం చేసుకుంటామని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వరదలో వినాయకుడు, అవును మీరు వింటున్నది నిజమే. వరదలోనే వినాయక చవితి కొంతమంది జరుపుకుంటున్నారు. ఎందుకంటే వరుసగా ప్రతి సంవత్సరం వినాయక చవితి జరుపుకునే వాళ్ళు విఘ్నాలు లేకుండా చేసే గణపతి పూజని ఆపకుండా ఈసారి వరద వచ్చినప్పటికీ కొంత చిన్న విగ్రహాన్ని తెచ్చుకుని ఈ విధంగా మీరు చూస్తున్నదంతా కూడా ఇదంతా వరద నీరు సింగనగర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ వరద నీరులోని వినాయకుడిని తీసుకొచ్చారు. ఎలాంటి విఘ్నాలు లేకోకుండా చేసే విఘ్నేశ్వరుడి పూజకి ఆటంకం కలిగించుకోకుండా ఈ సంవత్సరం కూడా వినాయక చవితి జరుపుకోవడానికి ఈ విధంగా ఒక చిన్న మట్టి గణపతితో పాటు ఇటు పక్కన ఒక పెద్ద గణపతిని కూడా తీసుకొచ్చి ఇక్కడ చుట్టూ వరద ఉంది. ఒకసారి మనం చూస్తే కనుక ఇదంతా చుట్టూ వరద, ఎక్కడ పెట్టడానికి లేదు, విగ్రహం పెట్టడానికి ఎక్కడ అవకాశం లేదు. కానీ చుట్టూ వరద ఉన్నప్పటికీ ఇక్కడ ఒక కూర్చునే బల్ల ఉంది. ఆ బల్ల మీద అరుగు మీద ఇక్కడే పెట్టి వీళ్ళంతా కూడా పూజ చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి సామాగ్రి కూడా తెచ్చుకున్నారు. ప్రతి సంవత్సరం ఇదే రోడ్లో ఇప్పుడు వరద ఉన్న ప్రాంతంలో పెద్ద విగ్రహం పెట్టుకుని 9 రోజులు నవరాత్రులు జరుపుకుని ఎంతో అంగరంగ వైభవం జరుపుకునే, కానీ ఈ సంవత్సరం ఆ అవకాశం లేకపోవడంతో ప్రస్తుతానికి ఒక చిన్న గణపతినైనా తెచ్చుకుని పూజ చేసుకోవాలని చెప్తున్నారు. ఆ గణపతి వల్లే ఇప్పుడు వరద కొంత తగ్గిందని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. మొదటి పండగను ఇంట్లో చేసుకోలేకపోయినా ఇలా వరదలోనైనా పూజ చేసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. చుట్టూ చూస్తే కనుక ఇదంతా వరద నీరు ఉంది, వరద నీరులో నడవలేని స్థితిలో ఉంది. కానీ ఈ వరదలోనే వినాయకుడి పూజ చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఒకసారి ఇక్కడ స్థానికులతో మాట్లాడదామా. ఏంటి చిన్న విగ్రహం తీసుకొచ్చారు ఇంత వరద ఉన్నా? ఏమండి ఎలా అయినా చేసుకోవాలని 3వ సంవత్సరం చేయకపోతే మళ్ళీ ఏమైనా జరిగిద్దని భయంతో తీసుకొచ్చాము. ఇంట్లో చేసుకోపోయినా ఇక్కడ చేసుకుందామని చెప్పి తీసుకొచ్చామండి. ఇలా అయినా కానీ ఈ వరద తగ్గి బాగుంటుందని చెప్పి చేస్తామండి, తీసుకొచ్చాం. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ మీరు బాగా చేసుకుంటారు? ప్రతి సంవత్సరం బాగా చేసుకుంటాం. 3 సంవత్సరాల నుండి కూడా బాగా చేసుకుంటాం. ఈ సంవత్సరం కూడా చేసుకుందామని అన్నీ చేసుకుంటున్నాము. ఈ సడన్గా ఇలా వచ్చింది. ఇంకా ఇక్కడ పెట్టైనా చేద్దాము ఎంతలో మా చేత వచ్చినంత. ఇంట్లో అవకాశం లేదు, ఇంట్లో అవకాశం లేదు అసలు. మొత్తం నీళ్ళు వచ్చేసి ఎక్కడికక్కడ బట్టలు అన్నీ తడిచిపోయి అసలు ఏం బాగాలేదు. ఇంట్లో చేసుకోలేకపోయినా ఇక్కడైనా ఆయనకి కొంచెం కొబ్బరికాయ కొట్టైనా మా అంతు ఏదో చేసుకుందామని. అదేనండి. మీరు చెప్పండి, ఏంటి వినాయకుని వరదలో తీసుకొచ్చారు, ఇక్కడ పెట్టారు? అవునండి, 3 సంవత్సరాల నుంచి అంటే 2 సంవత్సరాలండి ఇంట్లో అవకాశం లేక మేము ఇక్కడ చేసుకుంటున్నాము. ఇల్లంతా నీళ్లు బాగా వచ్చేసినాయి, కాళ్ళు అసలు నిమ్మలగడానికి కూడా లేదు, అసలు బట్టలు కూడా పాడైపోయినాయండి. అంటే మేము 1, 2 ఇది 3వ సంవత్సరం బాగా చేసుకుందాము, సందులో బాగా చేసుకున్నాము. పిల్లలు కూడా ఈ విఘ్నేశ్వరుడు అంటే బాగా ఆనందంతో చేసుకుంటాడు కదా, హ్యాపీగా. నాకు కావాల్సిందే పండగ చేద్దాము 3వ సంవత్సరం కూడా అంటే ఇంకా తెచ్చుకున్నారు పిల్లలు, మేమందరం కలిపి కింద ఇక్కడ అరుగు మీద పెట్టుకొని చేసుకుంటున్నామండి పండుగ. అందరూ బాగుండాలి, వరద తగ్గాలి, దేవుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ఇది అందరూ బాగుండాలి, ఈ వరద ప్రభావం తగ్గాలని వీళ్ళంతా కూడా పూజలు చేస్తున్నామని చెప్తున్నారు. ఒకసారి వీళ్ళు మహిళలు కూడా ఇక్కడ వరదలోనే ఉన్నారు. కనబడుతుంది కదా, దాదాపు మోకాళ్ళ వరకు వరద ఉంది. ఇక్కడే వాటర్ అంతా కూడా నిల్వ ఉన్న పరిస్థితి. ఇలాంటి వరదలోనే ఇలా చిన్న వినాయకుడిని తెచ్చి విఘ్నాలు లేకుండా చేస్తారు, వరద తగ్గిస్తాడన్న నమ్మకంతో ఇలా అరుగు మీద పెట్టి వాళ్ళు వినాయక చవితి చేసుకోబోతున్న సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ సింగనగర్ ప్రాంతంలో ఉన్నాయి. ఏది ఏమన్నప్పటికీ ఈ వరద సింగనగర్కి వచ్చిన వరద చాలామంది జీవితాలు నాశనం చేయడంతో పాటు ఇక్కడ ప్రజలకి పండగ లేకుండా చేసింది. రెండోది, చాలామంది ఇళ్ళలో ఎక్కడా కూడా చేసుకునే అవకాశం లేదు. ఇంతకుముందు మీకు ఒక వీడియో చూపించాం, ఇంతకుముందు వీడియోలో దేవుళ్ళ పటాలు మొత్తం కూడా బురదలో చిక్కుపోయిన పరిస్థితి. కానీ ఇక్కడ వీళ్ళంతా కూడా ఎట్లా 3వ సంవత్సరం చేస్తున్నాము, రెండోది వినాయక చవితి చేస్తే మంచి